సౌందర్యలహరి స్తోత్రం నుంచి 25వ శ్లోకానికి మనం ప్రవేశించాం. 25వ శ్లోకానికి వివరణం ఇవాళ చెప్పుకుంటున్నాం. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శస్వన్ముకుళితకరోత్తం సమకుటాః. ఈ శ్లోకంలో అమ్మవారి పూజ ఎంత విశిష్టమైనదో, ఎంత ఉత్తమమైనదో అది మనకు చెప్తున్నారు. శివే, ఓ భవానీ, తవ నీ యొక్క త్రిగుణజనితానాం సత్వరజస్తమో గుణముల వలన ఉద్భవించిన త్రయాణాం ముగ్గురైన దేవానాం బ్రహ్మ విష్ణు రుద్రులకు తవ నీ యొక్క చరణయోహో పాదములందు యా పూజ ఏ పూజ విరచిత చేయబడినదో పూజ ఆ పూజయే భవేత్ అగును, వేరొక పూజ కాదు అని భావం. తథాహి ఇది యుక్తము, ఏలనగా అంటే ఇది తథ్యము, ఇది నిజము అనగా త్వత్పాద నీ పాదములను ఉత్వహనమణి పీఠస్య వహించు రత్నపీఠము యొక్క నికటే సింహాసన సమీపమునందు శశ్వత్ ఎల్లప్పుడూ ముకుళిత మోర్చబడిన కర హస్తములే ఉత్తంస భూషణముగా గల మకుటాహ కిరీటము గలవారై ఏతే ఈ త్రిమూర్తులు స్థితాహ వర్తించుచున్నారు. కాబట్టి ఈ శ్లోకంలో అమ్మవారికి ఈ ఆవిడ నుంచి ఉద్భవించిన ఈ త్రిగుణాలు కలిగిన రజసత్వతమో గుణాలు కలిగిన బ్రహ్మ విష్ణు రుద్రులు ఆవిడకి ఎంత దగ్గరగా, ఎలా ఆవిడ ఆజ్ఞలను శిరసా వహించడం కోసం దగ్గరగా ఉన్నారు ఇందులో చెప్తున్నారు. ఇంతకు ముందర శ్లోకంలో 24వ శ్లోకంలో ఏం చెప్పారంటే తవ ఆజ్ఞాం ఆలంబ్య క్షణచలితయోహో భ్రూలతికయోహో అని చెప్పారు. అంటే నీ కనుబొమ్మల కదలికలను అర్థం చేసుకుంటూ ఈ 3 కృత్యాలని కూడా వాళ్ళ తమ ఆజ్ఞాబద్ధులై నువ్వు ఇచ్చిన అనుశాసనానికి అనుగుణంగా, అంటే ఆవిడిచ్చే ఆజ్ఞలను అంత దగ్గరగా గమనించుకుంటూ పాలిస్తున్నారు అని చెప్పారు. ఎంత దగ్గరగా ఉన్నారనేది ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నట్టు చాలా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కనెక్టెడ్ ఈ శ్లోకాలన్నీ. ఇప్పుడు ఈ శ్లోకంలో వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారో చెప్తున్నారు. ఆవిడ పాదాలు పెట్టుకునే ఒక మణిపీఠం ఉంటుంది. ఆ మణిపీఠం మీద ఆవిడ పాదం పెట్టుకున్న చోట ఈ ముగ్గురు కూడా చేతులు కైమోడ్చి కిరీటాలతో సహా ఆవిడకి నమస్కారం చేస్తున్నారు. అంటే ప్రోటోకాల్, వాళ్ళు ఆ అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు కిరీటాలతో సహానే నమస్కారం చేస్తారు. వాళ్ళది అది వాళ్ళ ఆ ఉద్యోగానికి సంబంధించిన, ఇప్పుడు మనకి కూడా ఉంటాయి కదా అలాంటి కొన్ని ఆ ఫాలో అవ్వవలసిన కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అలాగా వాళ్ళు ఆ కిరీటాలతో సహా అమ్మవారికి నమస్కారం చేస్తారు. ఆ చేయడానికి నమస్కరించినప్పుడు ఏ పూజ అయితే అమ్మవారి పాదాలకి జరుగుతోందో ఆ పూజ, ఆ పువ్వులన్నీ కూడా వాళ్ళ ముగ్గురు మీద కూడా పడతాయి. వాళ్లే కాకుండా ఇంకా ఎంతో మంది దేవతలు ఆ చుట్టూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా విడివిడిగా పూజ జరపవలసిన పని లేదు. ఏ పూజ అమ్మవారికి చేస్తున్నామో ఆ పూజ సర్వోత్కృష్టమైనది, అత్యుత్తమమైనది, ఆ సాధనలో అత్యుత్తమ ఫలితాన్ని ఇచ్చేది అని ఈ శ్లోకం యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు ఇందులో. ఇప్పుడు మనకి దేహం ఒక్కటే, కానీ అంగాలు చాలా ఉన్నాయి. అంటే బాడీలో పార్ట్స్ ఆఫ్ ద బాడీ చాలా ఉన్నాయి. అలాగే దేవుడు ఒక్కడే అయినా
ఆ విశ్వ చైతన్యం ఒక్కటే అయినా ఇన్ని రకాల ప్రణాళికలు, వ్యూహ రచనలు చేయడానికి ఎంతమంది దేవతలు అవసరం ఉంది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అంటే ఒక్కొక్క పని చేసేందుకు ఆ పనిని అప్పచెప్పడానికి ఒక్కొక్క అంశ రూపంగా అమ్మవారి నుంచి ఉద్భవించినవే ఈ త్రిగుణాలు కూడా. ఆ త్రిగుణాల నుంచి వచ్చిన ముఖ్యమైన దేవతలు బ్రహ్మ, విష్ణు, రుద్రుడు. ఈ ముగ్గురు మెయిన్ డైటీస్ అయితే వాళ్ళ కింద ఇంకా సబ్ దేవతలు ఇంకా ఉన్నారు. అలాగా వీళ్ళందరికీ కూడా మనం విడిగా పూజ చేయవలసిన అవసరం లేదు. ఆ అమ్మవారిని విశ్వ చైతన్య మహాశక్తి ఏదుందో ఆ శక్తికి మనం పూజ చేసినప్పుడు వీళ్ళందరికీ కూడా ఆ పూజ చేసినట్లే అవుతుంది. ఈ నిర్దేశించిన పనులు చేయడానికి సృష్టి, స్థితి, లయకి సంబంధించిన ఈ దేవతల ముగ్గురు బ్రహ్మ, విష్ణు, రుద్రులు ఆజ్ఞానువర్తులై అంటే ఆవిడ ఇచ్చే ఆజ్ఞలకి అనుగుణంగా వాళ్ళు ఆ స్థితిలో ఉన్నవాళ్ళైనా గూడా త్రిమూర్తులు అని వాళ్ళని చెప్పుకున్నా, వాళ్ళు ఏ ఒక్క విషయాన్ని ఆవిడ దృష్టికి లేకుండా, ఆవిడ ఆజ్ఞ లేకుండా చెయ్యరు. ఇది ఎంత, ఎంత గట్టిగా నొక్కి చెప్తున్నారో చూడండి. అంత స్థితిలో ఉన్న వాళ్ళు కూడా అమ్మవారికి తెలియకుండా ఏది చెయ్యడానికి అవకాశం లేదు. అంత శ్రద్ధగా ఆవిడ పాదాల దగ్గర ఉండి, ఆవిడ కనుబొమ్మల కదలికల ఆధారంతోటి ఇంత విశ్వ చైతన్య ఆ శక్తితో ఆవిడ అనుజ్ఞతోటి ఇంత విశ్వాన్ని కూడా నడిపిస్తున్నారు వాళ్ళు. అన్నిటికో ఏవి కూడా ఏ ప్రణాళికను వాటి స్థాయి దాటి, వాటి టైంకి దాటి ఏవి జరగవు ఎప్పుడు. ఏ స్థితిలో ఎలా, ఎప్పుడు ఎలా జరగాలో అవన్నీ కూడా ఆ టైముకి నిర్దేశించిన ప్రకారం జరుగుతాయి తప్ప, ఏవి వాటి టైముని దాటడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా ఏది జరుగుతున్నా ఆ ప్రతీదీ కూడా అమ్మవారి అనుజ్ఞలకి అనుసంధానంగా జరుగుతోందనేది చెప్తున్న ఈ శ్లోకంతో చాలా ముఖ్యమైన శ్లోకం అని చెప్తారిది. అంటే ఆవిడ ఎంత ఉన్నతురాలు, ఆవిడ స్థితి ఏమిటి అనేది ఈ శ్లోకంలో మనకి బాగా అర్థమవుతోంది. కాబట్టి కొన్ని కొంత ఉపాసనలు చేసే కొంతమంది వాళ్ళ అనుష్ఠానంలో ఈ శ్లోకాన్ని సంపుటీకరణానికి కూడా తీసుకుంటారని చెప్తారు. ఇది అంటే మెయిను ఆవిడే అని చెప్పేది ఈ శ్లోకం. సంపుటీకరణం అంటే ఇప్పుడు మనకేదో ఒక 'కిరంతి మంగేభిః' ఆ శ్లోకం నేనన్నాను మీకు చెప్పాను. అది చేసుకుంటే బాగా మనలో హీలింగ్ పవరు మనకి మనం హీల్ చేసుకోవడమే కాకుండా ఎవరికైనా కూడా హీల్ చేయొచ్చు అని మనం చెప్పుకున్నాం. ఇది బాగా మనకి బాగా పట్టుపడాలి అంటే ఉపాసన చేసే విధానం ఎలా ఉంటుందంటే సంపుటీకరణం అంటే ఒక క్యాప్సూల్ లాగా. దానికి ముందర, వెనక కూడా ఈ శ్లోకంతో చేస్తారు. ఇప్పుడు ఈ 25వ శ్లోకము మొదట చదివి, ఆ 20వ శ్లోకం చదివి, మళ్ళా 25వ శ్లోకం. అది ఒక క్యాప్సూల్ అన్నమాట. ఇది సంపుటీకరణం అంటారు. ఇలా చేస్తే దాని పవర్ చాలా ఎక్కువవుతుందని ఉపాసనా విధానాలు ఇవన్నీ. ఇలా ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ఫలితాన్ని ఆశించి చేసేవాళ్ళు, ఆ ఫలితం ప్రకారంగా ఇలా ఈ సంపుటీకరణం చేసుకుంటారు. దాన్ని సంపుటీకరణం అంటారు. అటువంటి అంత ముఖ్యమైన శ్లోకం ఇది అని చెప్తారు ఈ శ్లోకం. ఇప్పుడు మనం ఒక్కొక్క ఆహ్, ఫలితానికి ఒక్కొక్క దేవతను మనం ఆరాధిస్తూ ఉంటాం. ఆరాధించిన ఆ ఆరాధన ఫలితంగా మనం కొంత ఆ ఫలాన్ని పొందుతూ ఉంటాం. ఈ ఏ పూజ అయినా రజస్సత్వతమో గుణాల కిందకే వస్తుంది. ఏ పూజ చేసినా అంతే. ఒక రాజసికమైన పూజో ఏదో ఒక కోరిక కోసం చేసేదే కదా! ఈ మూడిట్లో ఈ ఈ మూడిటి కిందకే వస్తుంది. ఈ మూడిటికి సంబంధించిన దేవతలో, ఆ కింద వాళ్ళకి సంబంధించిన దేవతలో ఒక్కొక్కళ్ళకి ఏదో ఒక పూజ చేస్తాం. పూజ చేసిన తర్వాత ఆ రకమైన ఫలితాన్ని మనం పొందుతూ ఉంటాం. ఇవి అంటే ఒక్కొక్క ఫలితానికి, ఒక్కొక్క దేవతకి ఆరాధన ఫలితంగా మనకు ఒక ఫలాన్ని పొందుతుంటాం. ఈ ఫలాన్ని పొందిన తర్వాత చూడండి మీకు ఏదో మీరు ఒక కోరిక పెట్టుకుంటారు. ఏదో సిద్ధించాలి. ఒక కోరిక ఉంది. ఏదో
ఒక ఇల్లు కొనుక్కోవాలో, ఇంకొక వస్తువు కొనుక్కోవాలో ఏదో అనిపిస్తుంది. అంటే ఐహికమైన, లౌకిక సంబంధమైన ఏ కోరిక కోసమైనా ఏదో ఒక పూజ మనం ఆహ్, అవలంబిస్తూ ఉంటాం. ఎవరో చెప్తారు, "ఈ రకంగా ఇది చేస్తే మీకు ఈ కార్యం సిద్ధిస్తుందండి. మీరేదో ఒక కష్టంలో ఉన్నారు. ఈ కష్టంలో మీరు ఇది చేసుకోండి. ఇది చేస్తే అందులోంచి మీరు దాటుతారు. లేదా మీకు ఒక కోరిక ఉంది. ఇది ఫలితం మీకు కావాలి అంటే ఇలా చేసుకోండి" అని చెప్తారు. ఐహికంగా ఏ కోరిక కోసం ఏ పూజ చేసినా మీరు పొందే ఫలం, మీకు ఇల్లుంది. మీరు కొనుక్కున్నారు ఫలానా. అది ఏదైనా మీతో పర్మనెంట్‌గా మీరెక్కడికెళ్తే అక్కడికి మీతో రాదు. మీరు సంపాదించుకున్న ఏమైనా కూడా వాటెవర్ యూ పొసెస్ ఇట్ కెనాట్ బి క్యారీడ్ అలాంగ్ విత్ యూ. ఇప్పుడు నగలనుకోండి. నగలైనా సరే మీరు పట్టుకెళ్ళొచ్చు. కానీ భయమే. ఏవైనా సరే. ఇల్లనుకోండి. మీరు తీసుకెళ్ళలేరు. ఎవరికీ చూపించలేరు. మీరు పొందినది ఏదైనా కూడా. ఇలాంటివన్నీ ఐహిక సంబంధమైన విషయవాంఛలకు సంబంధించినయి ఏవైనా మీరు ఏదో ఒక దేవత ఆరాధనతో మీరు పొందినవి ఏవైనా సరే, అవి బాహ్య ప్రపంచానికి సంబంధించిన ఏ వస్తువునైనా మీరు వాటిల్ని పొజెస్ చేస్తారే గాని, వాటిల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేరు. మీరు సాధించిన ఫలితాలు అవన్నీ కూడా ఐహిక వాంఛలకి సంబంధించిన వాటిని మనం ఎక్కడికి తీసుకెళ్ళలేము. అవి ఒక చోట ఉంటాయి. అంతే మీకు నాకు సంబంధించి నేనవన్నీ పొందాను అని చెప్పుకోవడానికే తప్ప, మీతో ఉండేవి కాదు. అదే మీతో వచ్చేవి ఏమిటవి? ఒక సాధన. మీరు చేసే ఒక సాధన బలం ఏముంటుందో, ఒక మంత్ర బలం ఏముంటుందో, ఒక అనుష్ఠానం చేసే వచ్చే వచ్చే అను ఆ అనుభవం ఏముందో, అది మీతో పాటు ఉంటుంది. మీతోనే ఎక్కడికి వెళ్ళినా మీతో తీసుకెళ్ళగలుగుతారది. దానికున్న బలము వేరే. అది మీతో మీలో ఒక వెలుగునిస్తూ ఉంటుంది. మీకో జ్ఞానాన్నిస్తుంది. ఈ జ్ఞానము మీరెక్కడికెళ్తే అక్కడ మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలియపరుస్తూ ఉంటుంది. మీ జ్ఞానాన్ని మీరందరితో పంచుకోగలరు. మీరు మీతో పాటు తీసుకెళ్ళిపోగలరు మీరు నేర్చుకున్న ఏ జ్ఞానమైనా. కాబట్టి ఏదైనా మీరు ఈ ఉత్కృష్టమైన ఈ సాధనతో పొందిన ఏదైనా బాహ్య ప్రపంచానికి మించిన ఆహ్, గొప్పదే. కాబట్టి అన్నిటికన్నా సర్వోత్కృష్టమైనది ఆవిడ. కాబట్టి ఈ త్రిగుణాలు అని చెప్తున్నారు కదా ఇందులో. ఈ త్రిగుణాలు అంటే ఈ త్రిగుణాలు ఏమేమి ఉన్నాయో, త్రిగుణాలు, అవస్థలు, త్రికాలాలు, అంటే సుషుప్తి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. తర్వాత కాలాలు, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు, త్రిగుణాలు, రజస్సత్వ, తమో గుణాలు. తర్వాత ఇన్ని ఏమేమి ఉన్నాయో ఈ గుణాలన్నీ ఈ 3గా ఉన్నవి ఏమైనా సరే వీటన్నిటికీ మించిన శక్తి, వీటన్నిటికి పైన ఉన్న శక్తి ఆవిడ. ఇవన్నీ కూడా ఆవిడ నుంచి ఉద్భవించినవే. ఆవిడ నుంచి వచ్చినవివి. వీటన్నిటికి పైన ఉన్నదావిడ. కాబట్టి ఈ కింద ఉన్న ఈ త్రిగుణాలకి సంబంధించిన దేవతలందరూ కూడా ఆ అవస్థలకి సంబంధించిన వాళ్ళే. ఆవిడ మాత్రము సర్వ చైతన్యమైన ఆవిడ వాటన్నిటికి పైన ఉన్నది. కాబట్టి ఆవిడ ఉపాసన కింద ఆవిడ పాదాల కింద ఉన్న ఈ దేవతలకందరికీ కూడా వర్తిస్తుంది. కాబట్టి ఆవిడకి చేసిన ఏ మంత్రమైనా ఆవిడకి చేసిన ఏ పూజ అయినా కూడా విడిగా ఈ దేవతలందరికీ కూడా అంటే విడివిడిగా మనకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంకసలు ఏ రకమైన పూజ చేయటం లేదు. ఇదొక్కటే చదువుతున్నాను. అది మరి కరెక్టా అవునో కాదో, ఇంకా ఏ రకమైన దేవతా ఉపాసనలు నేను చేయడం లేదు. ఇలాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకొక సందేహ నివృత్తి. ఇది చేశావా? నువ్వేమీ చేయక్కర్లేదు. నువ్వేమి చేయకపోయినా పర్వాలేదు. ఇది ఒక్కటి చేస్తే నువ్వు అందరి దేవతల ఉపాసన చేసినట్టే. కాబట్టి లలితాదేవి ఉపాసన, లలితా విద్యలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆవిడ మంత్రం నుంచే అన్నీ ఉద్భవించాయి. ఆవిడ నుంచి ఎలాగైతే అన్నీ వచ్చాయని చెప్పుకుంటున్నామో, ఆ మంత్రం నుంచే అన్ని మంత్రాలు ఉద్భవించాయి. కాబట్టి ఏ మంత్రం చేసినా ఆవిడ నుంచి ఉద్భవించిందే. కాబట్టి ఆవిడ మంత్రమే చేస్తే అన్ని మంత్రాలు చేసినట్టే. కాబట్టి అటువంటి అద్భుతమైన ఫలితాలను ఇవ్వగలిగినది ఈ అమ్మవారి ఉపాసన. ఈ అమ్మవారికి చేసిన పూజ,
ఆ త్రిమూర్తుల తలల మీద కూడా పడుతుంది కాబట్టి, ఈ అమ్మవారి పాదాలకి చేసే పూజ వారందరికీ కూడా జరుగుతుంది కాబట్టి, మరలా మరలా వారందరికీ కూడా చేయవలసిన అవసరం లేదు. ఈ అమ్మవారి ఉపాసన ఒక్కటే చాలు నీకు నీ సాధన ఉత్తమ గతి పొందడానికి, ఉత్తమ మార్గంలో నడుస్తోందని తెలుసుకోవడానికి ఇదొక్కటే చాలు అని ఆహ్, ఈ శ్లోకంలో చెప్తున్నారు. పిల్లల్ని తల్లి ఎలాగైతే తన వాళ్ళకి ఏ రకంగా చెయ్యాలో చెప్పి చేయిస్తూ ఉంటుందో, ఆ రకంగా అమ్మవారు ఆ కార్యనిర్వహణ చేసే వాళ్ళకి ఆ రకమైన అనుజ్ఞలిచ్చి, ఆ రకంగా వాళ్ళ చేత ఆ పనులు చేయిస్తోంది. అంటే ఏ స్థితిలో ఉన్న వాళ్ళైనా అమ్మవారి అనుజ్ఞల ముందర ఎంత చిన్నవాళ్ళో అది ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. ఆ శక్తి ముందర ఏదైనా తక్కువే. అది ఇందులో మనకి చెప్తున్న విషయం. అంత అద్భుతమైన దివ్య శక్తి ఆ అమ్మవారి శక్తి. ఆ శక్తితో ఏది కంపారిజన్ లేదు. అన్నిటికీ బియాండ్, బియాండ్ స్పేస్, బియాండ్ టైమ్ ఇవన్నీ కూడా కాలాతీత, గుణాతీత, సర్వాతీత ఆవిడ. అన్నిటికీ మించి పైన ఉన్న శక్తి. కాబట్టి ఆవిడ ఆహ్, ఆ రజస్సత్వ తమో గుణాలను దాటి ఉంది కాబట్టి, ఈ గుణాలన్నీ కూడా మన మీద ఎటువంటి ప్రభావము చూపించకుండా అంటే మాయ. ఆవిడ నుంచి ఉద్భవించిన మాయ. ఈ మాయ మన మీద మనకి అడ్డుపడి మన సాధనలో ముందరికి వెళ్ళనీయకుండా ఏదో ఒకటి కాలము ఏదో ఒక టైంలో కూర్చొని చేసుకోవాలనుకుంటాం. ఒక సాధన, ఒక పూజ, ఒక స్తోత్రము, ఒక పారాయణము. అబ్బా! మధ్యాహ్నం నిద్రొచ్చేస్తోంది. పొద్దున్న చాలా పనుంది. సాయంత్రం మళ్ళా ఇంకేదో ఎక్కడికో వెళ్ళాలి. అంటే కాలం, ఆ కాలం మనకి అడ్డం. అలాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ అవస్థలు. ఏదో ఒకటి ఆ నిద్రొచ్చేస్తూ ఉంటుంది చేసుకోవడానికి చేయనీయకుండా. కూర్చుంటే శరీరం సహకరించదు. మనస్సు సహకరించదు. ఎన్నో రకాల ఇబ్బందులు మనకి గురి చేస్తూ ఉంటాయి. ఈ గురి చేసేవేమిటి? మనకి సంబంధించిన కర్మలు. ఈ కర్మలు మనకి అడ్డుపడి ఏదో ఒక రూపంగా మనని ముందుకెళ్ళనీయకుండా పనిచేస్తూ ఉంటాయి. ఇదే అమ్మవారి అనుగ్రహం కలిగి మనం చేస్తూ ఉన్నప్పుడు ఏది ఇబ్బంది రాదు. ఇవన్నీ ఏమేమి ఉన్నాయో త్రిగుణాలు, అవస్థలు, త్రికాలాలు ఇవన్నీ కూడా ఆ సాధకుడికి అనుగ్రహించి, సహకరించి సాధనలో ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఇస్తాయి. ఇది ఉత్తమ ఫలాన్నిస్తుంది. ఇది ఉత్తమ సాధన. అంటే ఏ ఇప్పుడు రజస్, సత్వ, తమో గుణాల్లో ఏదో ఒక దేవతని ఆరాధిస్తూ ఉంటే, ఆ ఒక్క దేవత అనుగ్రహమే ఉంటుంది. మిగతా 2 గుణాలు మన మీద పనిచేయొచ్చు. అడ్వర్స్‌గా పనిచేయొచ్చు. అలాగా 3 గుణాలు మనకి సహకరించాలి అంటే ఏది మన మీద అంటే నల్లిఫై అవ్వాలి. ఏది కూడా మన మీద పని చెయ్యనంత స్థితి కావాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే మాయ మన మీద పనిచేయదు. లేదంటే మాయే అన్నిటికి అడ్డుపడిపోతూ ఉంటుంది. వాళ్ళెవరో అడ్డం వచ్చారనో, వీళ్ళెవరో చేశారనో కాదు. వాళ్ళ రూపంగా మన కర్మలే అడ్డం దేనికైనా. వాళ్ళెవరో వచ్చారు కాబట్టి నేను చదువుకోలేదు అనడానికి మనం వాళ్ళు రూపంగా మనకు ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా వాళ్ళు కనబడుతున్నారు. కానీ అక్కడ మన కర్మే. కాబట్టి మన కర్మనే మనం దాటాలి అంటే, ఆ మాయ నుంచి మనం బయటపడాలంటే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా మన యందు ఉండాలి. ఏదో మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళ వల్ల మేము నేర్చుకున్నాము. మీ వల్ల ఇది చేశాము. అది గొప్పగా మనకి బానే ఉంటుంది. అదే ఒక మాట మీ వల్ల నేను ఈ పని చెయ్యలేకపోయాను అంటే చాలా బాధ, కోపం వస్తాయి. అంటే మనిషికి పొగడ్తలు చాలా ఇష్టంగా ఉంటాయి ఎప్పుడు. అదే అవతల వాళ్ళు గనక "మీ వల్ల మేము ఇబ్బంది పడ్డాము" అని ఒక మాట ఎప్పుడైనా చెప్తే చాలా బాధపడిపోతాం. నేనెందుకు? నా వల్ల ఎందుకేమైంది? కానీ ఇవి 2 ఉత్తివే. మన వల్ల వాళ్ళు నేర్చుకోవడము ఉత్తిదే. మన వల్ల వాళ్ళ ఇబ్బంది పడడము ఉత్తిదే. మనం ఒక ఇన్‌స్ట్రుమెంటల్ అంతే.
మన కారణంగా వాళ్ళకది ఇబ్బంది కలిగిందని కనబడుతోంది గానీ, వాళ్ళ కర్మే వాళ్ళకి అడ్డం పడుతోంది. అది మన విషయంలో కూడా మనం గమనించుకోవాలి, చెప్పుకోవాలి అదే. మనం ఏదైనా సరే, ఏదో ఇబ్బంది పడుతున్నాము ఎవరి వల్లో అంటే, వాళ్ళ వల్ల కాదు. మనిషిగా చూడకండి. సిట్యుయేషన్‌గా చూడండి ఏదైనా సరే. అది అక్కడ మనకి ఏది ఇబ్బంది పెడుతోందో, ఆ శక్తి ఏదో మాయ ఏమిటో మనకప్పుడు అర్థమవుతుంది. మనిషిగా మనం చూడకూడదు. సిట్యుయేషన్‌గా చూస్తే మనం అప్పుడు గ్రో అవుతాం. యాక్చువల్‌గా దీనికి మనం ఏం చేయాలి? ఏం చేస్తే మనం దీనిలోంచి బయటపడతాం? ఎవరో ఒకళ్ళొస్తారు. ప్రతిరోజు మనం చదువుకునే టైంకి వాళ్ళెవరో వస్తున్నారనుకోండి, మనకు అర్థం అవ్వాలి. ఈ టైంకి మనం చదువుకుంటుంటే వాళ్ళొస్తారు. కాబట్టి ఇది నాకు పరీక్ష. వీడొచ్చే ముందరో, తర్వాతకో మనం దాన్ని మార్చుకోవాలి. ఆ టైంని మనం మార్చుకోవాలి. ఆ ఏర్పాటు చేసుకుంటే ఇంకొంచెం మనం స్మూత్‌గా ముందరకెళ్ళిపోతాం. వాళ్ళని తిట్టుకోవడం వల్ల ఫ్రిక్షన్ తప్ప ఇంకేం లేదు. కాబట్టి ఏదైనా, ఏ పరిస్థితిలో అయినా అది మన ఇంట్లో వాళ్ళే ఉండొచ్చు. మన సంబంధించిన మన వాళ్ళే ఉండొచ్చు. మన ఇంట్లో నేను చదువుకోవడం ఆవిడకి ఇష్టం లేదు. నన్ను చదువుకోనివ్వరు. ఇలాంటి చాలా మంది కంప్లెయింట్స్ చెప్తూ ఉంటారు. తప్పు అది ఒత్తిడి. అదేం కాదు. మనలో ఉండే ఆ స్థిరత్వం ఎంత ఉందో అమ్మవారు గమనిస్తూ ఉంటుంది. నువ్వు ఎంత చేస్తావు? నీకు ఈ అడ్డం వస్తే నువ్వెలా చేస్తావు? ఈ అడ్డం ఉంది. ఇప్పుడు నీకు ఈ కర్మ సంబంధంగా ఇప్పుడు నువ్వు ఇది దాటాలి. దాటుతావా? దాటవా? ఒక టెస్ట్ పెడుతుంది అంతే. ఆ టెస్ట్ మనం సరే నేను ఈ రకంగా ప్రతిదాన్ని మనం ఒక పరీక్షగా చూసుకొని నేనిది పాస్ అవ్వాలి. ఆవిడ దృష్టిలో మనం పాస్ అవ్వాలని పెట్టుకోవాలి తప్ప, వీళ్ళని నేను మార్చాలనో, వాళ్ళని నేను మార్చాలనో అనుకోకూడదు. వాళ్ళని మార్చేది మన చేతిలో లేదు. మనం మారగలగడమే మన చేతిలో లేదు. ఇంకోళ్ళని మనం ఏం మారుస్తాం? మన వల్ల ఏమవుతుంది? మనం ఎవరిని మార్చలేము. మనకి పరిస్థితికి అనుగుణంగా మనం ఎలా వెళ్ళాలో మనకి ఆ జ్ఞానం రావాలి. అదే ఈ అమ్మవారి అనుగ్రహంతో మనకి లభిస్తుంది. సహకరిస్తాయి అన్నీ మనకప్పుడు. ఆవిడ అనుగ్రహం ఎప్పుడు వస్తుందో, అప్పుడు ఈ మూడుగా ఉన్నవి ఏమేమున్నాయో, ఇవన్నీ కూడా సాధకుడికి సహకరిస్తాయి. ఆ సహకరించినప్పుడు చేసే ఆ పూజ, ఆ సాధన ఆహ్, ఏది ఉందో అది ఉత్తమ ఫలితాలనిస్తుంది. అదే ఆ లలిత ఆరాధన లలితకి చెందుతుంది. ఆవిడ కరుణ అంటే ఇవి 2 ఇంటర్‌లింక్‌డు. ఇటు, అటు కూడా. ఆవిడ అనుగ్రహం పొందినప్పుడు మనం సజావుగా వెళ్ళగలుగుతాం. మనం సజావుగా వెళ్ళాలంటే ఈ కర్మ అడ్డం పోవాలి మనకి. దీనికి కూడా ఆవిడ కరుణ. కాబట్టి ఏం కావాలి మనకి? ఆవిడ పాదాలు పట్టుకోవాల్సిందే. స్థితాహ్యేతే అది చెప్తున్నారు కదా! ఆవిడ మణిపీఠస్య నికటే స్థితాహ్యేతే శశ్వన్ముకుడితకరోత్తం సముకుటాః అని చెప్తున్నారు. అటువంటి ఆ సృష్టి స్థితి లయ చేయగలిగినంత అంత గొప్ప శక్తి కలిగిన అంటే అమ్మవారి తర్వాత ఆ హైరార్కీలో ఉన్న ఆ ముగ్గురు కూడా ఆ అమ్మవారి అంటే మనం ఎంత? మనం ఏం చేయాలి? ఆ పాదాలని పట్టుకుని శరణాగతి వేడాలి. ఆవిడ కరుణా కటాక్షాల కోసం పరితపించాలి. నాకు నువ్వు తప్ప ఈ స్థితుల నుంచి నాకు సాధన చెయ్యాలి. నేను ఒక మంచి స్థితికి వెళ్ళాలని నాకు కోరికగా ఉంది. ఈ కోరికని నాకు అనుగ్రహించు. నన్ను ఇందులో ముందుకు వెళ్ళే ఆ స్థితిని నాకు ప్రసాదించు తల్లి అని. ఆ కోరుకుంటే ఆవిడ అనుగ్రహిస్తుంది. మాయని పక్కకి తోసేస్తుంది. అప్పుడు చాలా స్మూత్‌గా ప్రయాణం సాగిపోతుంది. ఏది అడ్డం రావు. కాబట్టి ఇది ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. అంటే త్రిగుణాలు, ఆ త్రిగుణ జనితమైన దేవతలు, ఆ ముగ్గురు ఎంత అణుకువగా అమ్మవారి పాదపీఠం మీద మోకరిల్లి ఉన్నారో, అది చాలా అద్భుతంగా వివరించారు ఇందులో. అంటే అంత గొప్ప ఆ స్థితిలో ఉన్న వాళ్ళే ఉంటే మనం ఎంత అనేది మనం ఎంత నలుసు ప్రతి చోట ఒక్కొక్కసారి మనలో ఉన్న ఈగో ఒకటి బయటకొస్తూ ఉంటుంది. నేను చాలా, నాకంతా, నాకింత, నాకన్నీ తెలిసిపోతున్నాయి, నాకదొచ్చేసింది, నాకిదొచ్చేసింది. ఎక్కడా ఆ అహంకార ప్రదర్శన చెయ్యడానికి తావు లేకుండా ఇందులో ప్రతి శ్లోకం మనకలా చూపిస్తున్నారు. నువ్వు నీ భక్తి తప్ప నీకు తల ఎత్తేందుకేమీ అవకాశం లేదు. నీలో ఆ భక్తి ఉంటే నువ్వు ఆ తాదాత్మ్య స్థితికెళ్ళిపోతావు. కైవల్యాన్ని పొందగలవు. అంటే సృష్టి, స్థితి, లయ
ఎందుకంటే పంచకృత్యాలని మనం ముందర చెప్పుకున్నాం. కానీ పంచకృత్యాలలో తిరోధానము, అనుగ్రహము లయకి చెందినవే. కాబట్టి అవి 2 అందులో అంతర్లీనంగా ఉన్నాయి. కాబట్టి ఆ 3 కృత్యాలనే ఇందులో చెప్పారు. ఆ త్రిగుణాలు, అవస్థలు ఇందులో చెప్తున్నారు. అంటే లయము, అనుగ్రహం పొందినప్పుడు ఆవిడలో కలిసిపోగలిగిన శక్తి అది. ఆ లయలోనే ఉంది. ఆ సదాశివుడు ఎప్పుడూ ఉంటూ తనలోకి ఇముడ్చుకుంటే ఆ సాధకుడు ఆ తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోతాడు. అటువంటి ఆ స్థితిని పొందేందుకు అమ్మవారి అనుగ్రహం కావాలి. ఇందులో ఆ శ్లోకంలో అది చెప్తున్నారు. హ్మ్. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శస్వన్ముకుళితకరోత్తం సమపుటాః.